హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వేచి చేస్తున్నారు. కార్యకర్తలు, జనాలు, ఓటర్లు అందరూ కూడా వేచి చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఇంకా వాయిదాలు పడితేనే ఫాయిదా అని చెప్పి మనకు నేటి రాత్రిలో కథనం రావడం జరిగింది. ఎందుకంటే మూడు పార్టీలు, కీలక పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎవరు కూడా రెడీగా లేరు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ కి ఇప్పుడు చాలా వ్యతిరేకత వస్తున్నది. యూరియా విషయంలో ఏదైతే ఉందో ఇది ఇటు స్టేట్ కి పడుతుంది, సెంట్రల్ కి కూడా పడుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇస్తలేరు కాబట్టి ప్రజాప్రభుత్వానికి చాలా ఎఫెక్ట్ పడుతున్నది. మరి బీఆర్ఎస్ కి మనం చూసినట్లయితే కూడా గ్రామానికి మనం చూసినట్లయితే కూడా అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇంకా పర్ఫెక్ట్ గా ఈ గ్రామ కమిటీల నుంచి కూడా ఎవరు పెట్టుకోలేదు. మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో బీఆర్ఎస్ వాళ్ళు కూడా తెలియదు. ఇక బీజేపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత, ఎందుకంటే బీజేపీ అసలు వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారా లేదా ఏందో అనేది కూడా తెలియట్లేదు. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఇప్పటికి కూడా సైలెంట్ గానే ఉన్నారు.